మానవాళికి దేవుడిచ్చిన గొప్ప వరం ప్రకృతి. నేచర్‌లో ప్రతిదీ అద్భుతమే. అందులో ముఖ్య పాత్ర నీరిదే. నీరు లేకపోతే సృష్టి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. మానవ మనుగడకు ముఖ్య పాత్ర నీరిదే. అలాంటి పవిత్రమైన, స్వచ్ఛమైన నీటిని ప్లాస్టిక్ వాడకంతో కలుషితం చేసేది మనమే. వర్షపు నీరు ప్రాముఖ్యత, విశిష్టత గురించి తెలుపుతూ, వర్షపు నీరు సేకరణకు రూ. 1కి 1 లీటర్ వర్షపు నీటిని కొనే వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు వాటర్ ప్లాంట్. తిరుపతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన వాటర్ ప్లాంట్ టెక్నీషియన్ ఎం తిరుపతి మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం మొత్తం కలుషితమవుతుందని, ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడంతో మట్టిలోని పోషకాలు విలువలు తగ్గిపోతాయన్నారు. వర్షపు నీటిని కాచి, చల్లార్చి, వడపోసుకుని తాగటం వలన క్యాన్సర్ ముప్పును కూడా తగ్గించవచ్చని సూచించారు. బావి, బోర్ నీటి కంటే వర్షపు నీరు చాలా స్వచ్ఛమైందన్నారు. కుళాయి ద్వారా వచ్చే నీరు కూడా మంచిదని, 1 లీటర్ నీరు ఫిల్టర్ శుద్ధి కావడానికి సుమారు రూ. 46 ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ప్రజలకు వర్షపు నీరు విలువ తెలిపేందుకే తన కారునే ప్రచార రథంగా ఉపయోగించుకొని రూ. 1కి 1 లీటర్ వర్షపు నీటిని కొనుగోలు చేస్తున్నానన్నారు. అలాగే వర్షపు నీటిని వృధా చేయకుండా స్టీల్ ట్యాంకులలో నీరు నిల్వ చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని గుర్తు చేశారు. నా పేరు తిరుపతి. నేను వాటర్ ప్లాంట్ టెక్నీషియన్. ఆర్ఓ, వాటర్ ప్లాంట్, డొమెస్టిక్, కమర్షియల్ అన్ని వాటర్ ప్లాంట్ చేస్తాను. అసలు వాటర్ అసలు ఏది మంచిది అనే బాగా కాన్సెప్ట్ చేసిన ఒక సొంతంగా కూడా నేను ఒకటి ఆర్ఓ ఫిల్టర్ కూడా సొంతంగా కూడా తయారు చేసిన. దాన్ని కూడా ప్రమోషన్ చేయలేదు. అసలు మంచిది అంటే ఏది అసలు అంటే రెయిన్ వాటరే మంచిది. అది ఎప్పుడు వాడుకోవాలంటే 5-6 వర్షాలు పోయిన తర్వాత అసలు రెయిన్ వాటర్ అసలు మంచిది. ఇది రెయిన్ వాటర్ ఎందుకు మంచిది అంటుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు 30-40 ఏళ్ళ క్రితం మట్టిలో మినరల్స్ ఉంటుండే. మినరల్స్ ఎట్లుంటుండే ఇవి ఇంతగానో పొల్యూట్ కాలేదు. మట్టిలో ప్లాస్టిక్ ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ నానో పార్టికల్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ యాడ్ అయిపోయి మళ్ళీ ఇంటింటికి 4-5 కార్లు అవన్నీ ప్లాస్టిక్ మట్టిలో కలిసిపోయి వాటర్ టీడీఎస్ అనేది లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నది. ప్లస్ ఇది వర్షం నీరు అనేది నేనే దీన్ని ప్రయోజనం చూడాలనేది ఒక 6-7 వర్షాల తర్వాత వదిలేసి డ్రైనేజ్కి వదిలేసి మళ్ళీ ఇప్పుడు ఒక 6-7 వర్షాల తర్వాత దాన్ని మళ్ళీ పిహెచ్ లెవెల్ కూడా చెక్ చేస్తే 7.5, 7.24 ఆ మధ్యలో వస్తుంది. ల్యాబ్ కూడా టెస్ట్ చేసిన. మళ్ళీ దీన్ని ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్లో స్టోర్ చేసి మళ్ళీ అవే వాటర్ యూవీ అల్ట్రావైలెట్ ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాం. ఇవి వాటర్ కంగన్ వాటర్ కంటే కూడా మంచిది ఇలా. ఎందుకంటే మంచి వాటర్ ప్యూర్ అంటే అదే మన ప్రపంచంలో ఇప్పుడు బయట దేశాలకు పోల్చుకుంటే మన ఇండియాలో బయట దేశాల్లో అసిడిక్ వాటర్ ఉంటుంది. మన దగ్గర అసిడిక్ వాటర్ లేనే లేదు. మన దగ్గర మొత్తం పడేది ఆల్కలీన్ వాటర్. కావాలంటే ల్యాబ్ టెస్ట్ చేయాలి. ఏదైనా గుడ్డిగా నేను చెప్పిందని కాకుండా ల్యాబ్ టెస్ట్ నేను ఎన్నోసార్లు చెక్ చేయించిన. ల్యాబ్ టెస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. 7.2, 7.4 ఇట్లా వస్తుంది. రెయిన్ వాటర్, గుడ్ వాటర్ తాగితే క్యాన్సర్ కానీ గీన్సర్ కానీ ఇప్పుడు 3 లక్షల ఫిల్టర్ దానికి కూడా పనిచేయదు. ఎందుకంటే నేను ఆర్ఓ ప్లాంట్ టెక్నీషియన్ డొమెస్టిక్ కాబట్టి ఇది మంచిది ఇవ్వాలి అనే ఆ ఉద్దేశంతో పోతే రెయిన్ వాటర్ మంచిది అనేది దాని గురించి అది మంచిదని చెప్తామని. మళ్ళీ ఇది రెయిన్ వాటర్ ఇది మంచిది. మనం ఒక్కరితోనే మనం దాచుకోవద్దని ఈ వాటర్ని దీని విలువ తెలియాలంటే దీన్ని రెయిన్ వాటర్కి ఒక విలువ కట్టాలంటే ₹1 లెక్కల ఓలని అమ్ముతా అంటే నేనే తీసుకుంటా అని కొనుక్కుందామని కారుకు ఫ్లెక్సీ కట్టుకొని కూడా తిరిగిన. ఓలన్న డ్రైనేజ్కి ఎందుకు ఇచ్చి పెడుతున్నారు మీరు? అదే సంపలో పెట్టుకున్నాక ఒక 1000 లీటర్లు స్టోర్ చేసుకున్నాక ఆ ₹1000 నేనే ఇచ్చి నేనే కొనుక్కుంటా. ఎందుకంటే రెయిన్ వాటర్ అది ప్రతి ఇంటి మీద మన దేవుడే రివర్స్ ఆస్మోసిస్లో మనకు మంచి వాటర్ ఇస్తుంది. అదాన్ని విడిచిపెట్టి ఇక ప్లాస్టిక్ మెమ్రీన్లో ప్లాస్టిక్ లెక్కించి అవే మంచి అనుకుంటారు. ఇంకా మనకు ఇది మనకి రెయిన్ వాటర్ పర్ఫెక్ట్. ప్రభుత్వ నల్ల నీరు కూడా అది కూడా ఫస్ట్ క్లాస్. అది మనకు 1 లీటర్ ఖర్చు అయ్యేందుకు ప్రభుత్వం ₹46 ఖర్చు పెడుతుంది. ఆ నీరును కూడా ఇచ్చి పెట్టేసేస్తున్నారు. ఇక మొత్తం ఇక తీయటి నీళ్ళు, ఆర్ఓ నీళ్ళు ఇవి వర్తమైపోతుంది. ఈ నీరు వలన కూడా మంచి హెల్త్కు మీరు కూడా సూడుని పట్టుకొని ఒకసారి స్టెయిన్లెస్ స్టీల్ కానీ మీరు సంపుల్నే కానీ స్టోర్ చేసుకొని అది ల్యాబ్ టెస్ట్ చేయించి కూడా చేయరు. మీకు ఎవరికైనా కావాలన్నా కానీ నేను కూడా యూవీ ఫిల్టరేషన్ ఎట్లా చేయాలి ఏం కథ అనేది కూడా చేసిస్తా. ఇది నేను కూడా ఇప్పుడు తాగుతున్నా. అది బాగానే ఉంటుంది. మీరు కూడా తాగుతారు.